హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజు యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఇప్పటికి నాకైతే 520+ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఎవరైనా కొత్తగా చూస్తే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పటివరకు అయితే చాలా బాగా సపోర్ట్ చేశారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మేమైతే కిడ్స్ని తీసుకొని బయటకైతే వెళ్ళాము. ఆల్రెడీ ఇది వెళ్ళిన పార్కే, అయితే అప్పుడు చాలా ఎక్కువ జనం ఉన్నారని చెప్పి నేను వీడియో అయితే సరిగ్గా తీయలేదు. ఇప్పుడు అసలు ఆ జనమే లేరు, ఎందుకంటే అది మేము వర్కింగ్ డేలో వెళ్ళాము. అందుకని చెప్పి అక్కడ అసలు ఎవ్వరు లేరండి. మేము ఇంకొక ఇద్దరు ముగ్గురు అట్లా ఉన్నారు. చూస్తున్నారు కదా, అక్కడ ఒక స్టేజ్ కూడా ఉంది ఏమైనా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకోవడానికి. కాకపోతే ఇక్కడ కిడ్స్ ఆడుకునేవి చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. అన్ని పార్కుల కన్నా ఈ పార్క్లో కిడ్స్ ఆడుకునేవి చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇది రీసెంట్గా కట్టారు కాబట్టి ఇంకా డెవలప్ చేయాల్సింది ఉందనుకుంటున్నాను నేను. ఇటు సైడ్ అయితే సీటింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగున్నాయి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, జెంట్స్వి లేడీస్వి. అవి కూడా చాలా నీట్గా ఉన్నాయండి. ఇంకా మా కిడ్స్ అయితే చాలా బాగా ఆడుకున్నారు. వాళ్ళతో పాటు మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా అక్కడ సైకిల్ రైడ్ కూడా ఉంది. 6:30 అవుతుందని చెప్పి ఇంకా దోమలు వస్తున్నాయని చెప్పి మేమైతే ఫ్రంట్కి అయితే వచ్చాము. ఇంకా అక్కడ చాలా టైం అయితే స్పెండ్ చేసాము. ఒక 7 వరకు అయితే అక్కడే ఉన్నాము. ఇంకా అక్కడ నుంచి మా వెస్లీ స్కూల్కి స్నాక్స్ తీసుకోవడానికి అయితే మార్కెట్కి అయితే వెళ్ళాము. ఇంకా అలా ఈరోజు అయితే కంప్లీట్ అయింది. నేను ఇప్పుడు కొత్తగా అయితే రీల్స్ చేస్తున్నాను కదా ఫ్రెండ్స్, చాలామంది మంచిగా కామెంట్స్ చేస్తున్నారు అండ్ లైక్ చేస్తున్నారు. అట్లనే మీరు నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి నేను ట్రై చేస్తా కూడా. ఎందుకంటే ప్రజెంట్ నేను ఇంట్లోనే ఉంటున్నాను, ఖాళీగా ఉంటున్నా కదా, ఏం చేయాలి అని అనిపించినప్పుడల్లా ఒక్కొక్క రీల్ చేసి పెడుతున్నా, అంతకుమించి ఏం లేదు. రీల్స్ కూడా ఈ మధ్యనే స్టార్ట్ చేశాను, రెస్పాన్స్ బాగా వస్తుందని చెప్పి ఇంకా రీల్స్ని అప్లోడ్ చేస్తున్న. వీడియో అనేది చాలా తగ్గిపోయింది, ఎందుకంటే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా కానీ మంచి కంటెంట్ ఉన్నా కానీ చూడడం లేదు. రీల్స్ అయితే చూస్తున్నారు, కనెక్ట్ అవుతున్నారు, సబ్స్క్రైబర్స్ అవుతున్నారు అని చెప్పి ఇంకా రీల్స్ మీద ఫోకస్ అయితే చేశాను. కానీ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. అయితే నేను ఇంకా ఇంటర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా, తెలంగాణ వాళ్ళ ఆంధ్ర వాళ్ళకి. సో అందుకని చెప్పి మ్యాథ్స్ ఎగ్జామ్ అంటే భయపడే స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం ఇంపార్టెంట్వి ఎస్ఏక్యూస్, ఎల్ఎస్ఏక్యూస్, విఎస్ఏక్యూస్ ఏమేమి ఇంపార్టెంట్, ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అనే ప్యాటర్న్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా చాప్టర్ వైజ్. సో 1A 1B ఫస్ట్ ఇయర్కి, 2A 2B సెకండ్ ఇయర్కి. అయితే ఆంధ్రాకి వచ్చేసరికి 1A 1B సింగిల్ పేపర్ చేంజ్ అయితే అయిందంట. సో కొన్ని చాప్టర్స్ అయితే తీసేశారని నాకైతే చెప్పారు. సో తెలంగాణకి అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 1A 1B సేమ్ సిలబస్ ఉంది, 2A 2B సేమ్ సిలబస్ ఉంది. సో వాళ్ళ కోసం వీడియోస్ అయితే నేను చాప్టర్ వైజ్ తీసి, అది కూడా చాప్టర్ వైజ్ 7 మార్క్స్ వెయిటేజ్ ఎంత ఉంది, 4 మార్క్స్ వెయిటేజ్ ఎంత ఉంది అని చెప్పి ఓన్లీ 7s 4s మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మా ఇంట్లో అయితే బోర్డు అయితే ఉంది ఆల్రెడీ. ఆ కాన్సెప్ట్ మీద అయితే ఉన్నాను నేను. ఇంకా కన్ఫామ్గా వీడియోస్ అయితే చేస్తాను సబ్జెక్ట్ పరంగా, ఎందుకంటే చాలా యూస్ఫుల్ అవుతాయి. ఎందుకంటే మేము ఆల్రెడీ డల్లర్స్ స్టూడెంట్స్తో, స్లో రన్నర్స్తో అవి చేయించిన సమ్స్, ఎగ్జామ్స్ పెట్టిన సమ్స్ కాబట్టి మేము చాలా అబ్జర్వ్ చేస్తాము. ఎందుకంటే వాళ్ళు ప్రాక్టీస్ చేసిన వాటిలోనే మ్యాక్సిమం అడిగేవారు పబ్లిక్ ఫైనల్ ఎగ్జామ్స్లో కూడా. సో అందుకని చెప్పి డేటా మొత్తం నేను కలెక్ట్ చేసుకున్నాను వేరే సార్స్, మేడమ్స్ని అడిగి. వాళ్ళు నాకైతే వెంటనే అడగగానే పంపించారు. చాలా వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సతీష్ సార్ అండ్ ప్రియాంక మేడం, చాలా థ్యాంక్స్ అండి నేను అడగగానే మెటీరియల్ పంపించినందుకు. అండ్ ఇంకా స్టార్ట్ చేయాలి, ఆ వీడియోస్ కూడా మంచిగా చూడాలి, స్టూడెంట్స్కి బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇంకంతకు మించి నేనైతే ఏం చెప్పలేను.
ఎందుకంటే ఆల్రెడీ నేను మ్యాథ్స్ జేఎల్గా వర్క్ చేశాను చైతన్యలో, నారాయణలో అండ్ గాయత్రి కాలేజ్లో, ఇంకా దీక్ష కాలేజ్లో. అది నా లాస్ట్ వర్కింగ్ కాలేజ్ అది దీక్ష కాలేజ్, మై ఫేవరెట్ కాలేజ్. ఎందుకంటే నాకు అది చాలా బాగా నచ్చింది. అక్కడ వర్క్ అంతా స్టూడెంట్స్ లిమిటెడ్గా ఉంటారు అక్కడ. ఎక్కువ మన చైతన్య నారాయణలో అయితే 70+ అయితే ఉండరు సెక్షన్కి వచ్చి. సో చాలా బాగుంటాయి, అన్ని రూల్స్ కూడా బాగుంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే సపోర్ట్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీయడానికి రెడీగా ఉన్నాను నేను. సో నా సబ్జెక్ట్ గ్రిప్ మళ్ళీ రావాలి అంటే 5 years అయితే గ్యాప్ అయితే వచ్చింది. ఐపీ ఓరియంటెడ్ అయితే వన్స్ నేను చూడగానే నాకు ఐడియా వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోస్ అయితే కంటిన్యూ చేయండి. బాయ్ బాయ్.